లోన్ సెటిల్మెంట్ చేసుకోవడం బెస్టా లేదంటే లోన్ క్లోజ్ చేసుకోవడం బెస్టా? సో రీసెంట్గా నాకు కస్టమర్ అప్రోచ్ అయింది అనమాట. సో భయ్యా నాకు ఇక్కడ ఇన్ని లోన్స్ ఉన్నాయి, సో దీనివల్ల నాకు సిబిల్ పాడైపోయింది, సో దాంట్లో నేను హై అమౌంట్ ఉండడం వల్ల కొన్ని ల్యాక్స్లో ఉండడం వల్ల సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేస్తా, సో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సెటిల్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అప్రోచ్ అయ్యింది అనమాట. సో చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది అండ్ చాలా మంది కూడా సెటిల్మెంట్ చేసారు లోన్స్. చాలా సీన్స్లో చూస్తుంటా, నాకు వచ్చే సిబిల్స్లో కూడా చూస్తుంటా సెటిల్మెంట్ చేస్తారనమాట. సో సెటిల్మెంట్ చేయడం వల్ల లాభమా నష్టమా అంటే, సో టెంపరీగా కస్టమర్కి లాభం పొందొచ్చు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఏదైతే సెటిల్ చేసినామో అది అనేది మనకు ఒక నెగిటివ్ సైన్ చూపిస్తుంది అనమాట సిబిల్లో. సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్పేది ఏంటంటే, సో వీలైనంత వరకు సో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ లోన్ కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడం బెస్ట్. సో అన్నెసెసరీగా టెంపరీ కోసం సో ఇప్పుడు ఇది చేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి అనుకోవడం అనేది కాదు. అట్లా అది చేస్తే మాత్రం మీకు అదొక మచ్చలాగా ఉండిపోద్ది అంతే. సో ఎప్పటికైనా కానీ లోన్ క్లోజ్ చేసుకోవడం అనేది చాలా చాలా బెస్ట్ సొల్యూషన్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఫ్యూచర్లో మీ పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా కానీ మీ సిబిల్ చూస్తారు కాబట్టి సో మీ సిబిల్ అనేది చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సెటిల్మెంట్స్ అనేది వాటికి వెళ్లకుండా లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసుకోవడం చాలా చాలా బెస్ట్ సొల్యూషన్. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.